హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జెడ్ స్కోర్ ఇంకా స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కానీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోతే దెన్ మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో నేను దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జెడ్ స్కోర్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత జెడ్ స్కోర్ వల్ల యూజ్ ఏముందని చెప్పేసి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్ స్కోర్ అంటే ఏంటంటే లైక్ మనం ఏదైనా ఒక డేటా పాయింట్స్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ డేటా పాయింట్ ఒక స్టాండర్డ్ డీవియేషన్ నుండి ఎంత దూరంలో ఉంది అని కనుక్కోవడమే జెడ్ స్కోర్ అన్నట్టు. సో అందుకని చెప్పేసి మనం జెడ్ స్కోర్ యాజ్ స్టాండర్డైజేషన్ అని చెప్పేసి అంటాం. సో జెడ్ స్కోర్ మనము ఏ డిస్ట్రిబ్యూషన్కైనా అప్లై చేయొచ్చు. సో కానీ మోస్ట్లీ మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి అయితే అప్లై చేస్తాం. సో ఒకవేళ మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి జెడ్ స్కోర్ అప్లై చేసినాక ఏమవుద్దంటే అది స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే అంటాం. సో స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి జస్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనకు మీన్ ఎంత ఉండొచ్చు, వేరియన్స్ కూడా ఎంత ఉండొచ్చు. బట్ మనకు స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనకు మీన్ వచ్చేసి 0 ఉంటుంది అండ్ వేరియన్స్ వచ్చేసి ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఒక డిస్ట్రిబ్యూషన్కి లైక్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి మనం జెడ్ స్కోర్ అప్లై చేసుకున్నాక మనకు స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే అది ఎనీ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్కి దూరంగా ఉంది, 1. సో అందుకని చెప్పేసి దిస్ పాయింట్ ఈజ్ అవే ఫ్రమ్ 1 స్టాండర్డ్ డీవియేషన్. అండ్ సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఇది 2 స్టాండర్డ్ డీవియేషన్కి దూరంగా ఉంది. సో అందుకని చెప్పేసి జెడ్ స్కోర్ యాజ్ స్టాండర్డైజేషన్ అని చెప్పేసి మనం ముందు అనుకున్నాం. లైక్ ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే అది స్టాండర్డ్ డీవియేషన్ నుండి ఎంత దూరంలో ఉందని చెప్పేసి. బట్ వై డూ వీ నీడ్ జెడ్ స్కోర్? సో జెడ్ స్కోర్ మనము ఫీచర్ స్కేలింగ్లో యూస్ చేసుకుంటాం లైక్ స్టాండర్డ్ స్కేలర్ లాగా. అండ్ జెడ్ స్కోర్ మనం అవుట్లయర్స్లో కనుక్కోవడానికి కూడా యూస్ చేస్తాం. లైక్ ఏదైనా ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్ అవుట్లయరా కాదని చెప్పి చెక్ చేస్తాం. సో అది ఎలా అంటే సపోజ్ ఇక్కడ నాకు స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంది. సో ఫస్ట్ నేను స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాక ఏం చేస్తా అంటే ఏదైనా ఒక పాయింట్ అవే ఫ్రమ్ 3rd స్టాండర్డ్ డీవియేషన్ ఉంటే అది మనకు అవుట్లయర్ అన్నట్టు. సో ఈ రీజన్లో ఉన్నాయన్నీ కూడా అవుట్లయర్సే మనకి, అండ్ ఈ రీజన్లో ఉన్నాయన్నీ కూడా మనకు అవుట్లయర్సే. సో ఇలా కూడా కనుక్కోవచ్చు. సో మనకు ప్రతి పాయింట్కి కూడా ఆ పాయింట్ ఎన్ని స్టాండర్డ్ డీవియేషన్ దూరంలో ఉంది తెలిసిపోద్ది. సో అలా 3rd స్టాండర్డ్ డీవియేషన్లో ఏ పాయింట్ అయితే ఉంటుందో అది మనకు అవుట్లయర్. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే లైక్ 2 డిఫరెంట్ డేటా పాయింట్స్ని కంపేర్ చేయడానికి కూడా మనకు జెడ్ స్కోర్ అయితే యూస్ చేసుకుంటాం. లైక్ సపోజ్ ఒక కాలం తీసుకుందాం, లైక్ ఒక ఫీచర్ తీసుకుందాం. సో ఫీచర్ వచ్చేసి ఏంటంటే లైక్ ఫీచర్ కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ లైక్ 2 క్లాసెస్ తీసుకుందాం. లైక్ ఒకటే క్లాస్లో 2 సెక్షన్స్ తీసుకుందాం. సో ఒక సెక్షన్లో ఒక టీచర్ చెప్తారు, ఇంకో సెక్షన్లో ఇంకో టీచర్ చెప్తారు ఫర్ సేమ్ సబ్జెక్ట్. సో ఒక సెక్షన్లో ఒక టీచర్ ఏంటంటే లైక్ ఫర్ ఒక టెస్ట్కి ఎక్కువ మార్క్స్ ఇస్తారు అన్నట్టు. లైక్ ఒక క్లాస్లో ఆ సబ్జెక్ట్లో యావరేజ్ మార్క్స్ వచ్చేసి 80 తీసుకుందాం. అండ్ ఇంకో క్లాస్లో సేమ్ సబ్జెక్టు బట్ డిఫరెంట్ టీచర్ టీచ్ చేస్తాడు, అప్పుడు యావరేజ్ మార్క్స్ వచ్చేసి ఆ స్టూడెంట్స్కి 60 తీసుకుందాం. సో ఒక సెక్షన్లో ఏమో 80, ఇంకో సెక్షన్లో ఏమో 60. సో ఇట్ డజంట్ మీన్ ఆ సెకండ్ సెక్షన్లో వాళ్ళు చదవట్లేదని కాదు, ఆ టీచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ స్ట్రిక్ట్గా కరెక్ట్ చేయడము, అండ్ ఈ సెక్షన్లో 80 వచ్చింది కదా ఆ సెక్షన్లో ఆ సార్ లైక్ లూజ్గా కరెక్ట్ చేయడం కావచ్చు. సో ఇలా ఉంటుంది. సో అప్పుడు 2 సెక్షన్స్ని మనం కంపేర్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే 2 సెక్షన్స్కి కూడా మనం జెడ్ స్కోర్ అప్లై చేసుకుంటాం. సో జెడ్ స్కోర్ అప్లై చేసుకుంటే మనకు తెలిసిపోద్ది రిలేటివ్గా. సో దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన మెషిన్ లెర్నింగ్లోనే లైక్ 2 ఫీచర్స్ ఉన్నాయి. సో 2 ఫీచర్స్లో ఒక ఫీచర్లో మనకు రేంజ్ వచ్చేసి రేంజ్ ఆఫ్ వాల్యూస్ 10 to 100, అండ్ ఇంకో ఫీచర్లో మనకు రేంజ్ ఆఫ్ వాల్యూస్ వచ్చేసి లైక్ 1 to 10 ఉంటే అప్పుడు కంపేర్ చేయడానికి మనకు కుదరదు, ఎందుకంటే ఇవన్నీ ఒక సెక్షన్లో అన్నీ కూడా
పెద్ద నెంబర్స్ 10 to 100, ఇంకో సెక్షన్లో 1 to 10. సో ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే మనం జెడ్ స్కోర్ అప్లై చేసుకుంటాం రెండింటికి. సో ఇది బేసిక్గా యూజ్ జెడ్ స్కోర్కి. సో మీకు జెడ్ స్కోర్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇప్పటిదాకా చెప్పుకున్న స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వాటిని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం ఒక డేటా సెట్ తీసుకొని. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.